ఇక్కడున్నావా? ఏమైపోయారు ఇప్పటి వరకు? మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, ఏం చేస్తలేవు? కనీసం లిఫ్ట్ అని చేసి చెప్పాలి కదా ఇక్కడున్నా అని. ఒక్కడే కూర్చున్నా ఉంటారుగా, దేనికోసం రా? ఓ, ఈరోజు శ్రావణి మ్యారేజ్ కదా. అవును, మొన్న వాళ్ళ అన్నాన్ని కలిసిన అన్నావు కదా, ఏమన్నాడు మరి? ఏమైంది అసలు? అన్న చెప్పండి. సరే అన్న. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ తమ్ముడు, చెప్పు. ఏం లేదు, మన ర్యాలీకి మన క్యాస్ట్ వాళ్ళు ఏర్పోతారా, వేరే క్యాస్ట్ వినాలా? వీళ్ళు ఏ కష్ట అయితే ఏమున్నది, సరే వీళ్ళు అందరం హిందువులమే కదా. తీసుకురా, గొడవలు రాకుండా చూసుకుని అందరు, సరేనా? సరే మరి. ఏం చేస్తుంటావు? యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటా. ఒక యూట్యూబర్. మరి మానేసేది అయిందా మరి? ఈ మధ్యనే అయింది. రావణ్ అంటే ఎందుకు ఇష్టం నీకు? ఎందుకంటే ఏం చెప్తాం, చెప్పలేనా? ఎంత ఇష్టం అని అడగలే, ఎందుకు ఇష్టం అని నేను అడిగిన. ఎందుకంటే పర్టికులర్ రీజన్ ఏం లేదు, ఇష్టం అంతే. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు లేకపోతే నేను ఉండలేను, అలాంటి ఇష్టమా? మరి అంత నిబాలక అనిపిస్తుంది. ఇది మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మరి? తెలియదు, మా ఇంట్లో అట్లేం ఉండదు, నేను ఎట్లా అంటే అట్లనే. ఇంతకు క్యాస్ట్ మా క్యాస్ట్ ఏ క్యాస్ట్? కాదు, వేరే క్యాస్ట్. వేరే వేరే క్యాస్టా? మా క్యాస్ట్ అనుకున్నా. నో, మా క్యాస్ట్లో నేను వేరే క్యాస్ట్లో తీసుకున్నాను. సారీ. ఏంటి బ్రో, క్యాస్ట్ ప్రాబ్లం? అవును, చెప్పినా కదా మీకు మాకు సెట్ అవ్వదు. ఏంది బ్రో, మన అందరం హిందువులం అని అంటారు, మన అందరం ఒకటే అంటారు. ప్రేమ పెళ్ళి వచ్చేసరికి మీ క్యాస్ట్ ఏంది మా క్యాస్ట్ ఏంది అని అంటారు. నాకు ఇరిటేషన్ తెప్పియకు, వెళ్ళిపోండి మీ దారి మీరు. మాట్లాడితే భక్తులం అంటారు కానీ మనుషుల్ని మాత్రం సమానంగా చూడరు. నీ రక్తము నా రక్తము సేమ్ ఉంది కదరా, వస్తుంది ఎర్రగానే ఉంది కదా రక్తం అయితే. అరే నాన్న ఫోన్ చేస్తాను. చెయ్యి.
తర్వాత ఒక రోజు కాల్ చేసి నాకు మ్యారేజ్ సెట్ అయిందని చెప్పింది. ఒకసారి కలుద్దామంటే వెళ్ళిన. ఏమన్నది మరి? లైఫ్లో ఓడిపోవడం కామనే రా భయ్. భూమి మీద ఒకటే అమ్మాయినా బొచ్చోడు మంది ఉన్నారు. లైట్ తీసుకో. నేను ఓడిపోలేదురా, మధ్యలో వదిలేసింది అది, అదే ఓడిపోయింది. నేను ఇంకా లవ్ చేస్తూనే ఉన్నా. సో గెలిచింది నేనే, దాన్ని గెలిపించింది నేనే.